చేదులు అంటే ఏంది? ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెబుతాం దేవుని గ్రంథంలో నుంచి. అవునా? నువ్వు ఏదన్నా ఒక పొరపాటు చేస్తున్నావు, ఉదాహరణకి ఏదో ఒక తప్పు నువ్వేం చేస్తున్నావు, ఒక పొరపాటు చేస్తున్నావు అనుకో. దైవ వాక్యంలో ఇలా ఉంది కనుక ఆ బోధిస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ వాక్యంలో ఇలా ఉంది, ఇది నువ్వు సరి చేసుకోవాలని చెప్పావు. అప్పుడు ఏం కలిగింది ముఖానికి? విన్నప్పుడు ఏం కలిగింది? నాకేనా చెప్పేది ఈ వాక్యం? నాకన్నా ఎంత చండాలు కూడా లేరా లోకంలో? నేనేదో దౌర్భాగ్యాలు అన్నట్టుగా నేనేం తప్పు చేశాను అని ఏం కలిగింది? ఒక మత్సరత కలిగింది ఒక మనుష్యుడికి. నిజం చెప్తే ఏమైంది? నిజం చెప్తే ఏమైంది? ఏం చెప్పలేదమ్మా. నిజం చెప్పేవానికి ఏమైంది? ముఖంలో నిష్ఠూరం వచ్చింది. మచ్చర కలిగి అతనితో స్నేహం చేయడానికి ఏం చేస్తారు? దైవజనులకి ఈరోజు చాలా జ్ఞానం కావాలి. నిజాలు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? ఈ నోటితో ఏం చేస్తుంటా అంటే నేను యథార్థం చెప్తా ఉంటా. అందుకే ఒక్కోసారి ఏమైందంటే చాలా సమస్యలు వస్తాయి. ఏమవుతుంటాయి? ఆ నాలుకని అభివృద్ధి చేసుకోక ఒక్కోసారి ఏం చెప్తా అంటే నిజం చెప్తాం. నిజం చెప్పే తల్లికి బాధ కలిగిపోద్ది. నిజం చెప్పటం తప్పు కాదు, సత్యమే మనం ఏం చేయాలి? పలకాలి. కానీ ఏమవుతుందో తెలుసా? ఆ నిజము సత్యము చెప్పినప్పుడు కొంత సమయం తీసుకునేది. ఆ రిజల్ట్ తెలుసుకునే తల్లికే ఈ కాలం ఏమైపోద్ది? అర్థమైందా? అబద్ధం అయితేనే వెంటనే అల్లుకుపోయింది. ఈ రాజు గారికి ఉన్న పెద్ద చెడ్డ లక్షణం ఏంటంటే, ఈయనకు ఒక భార్య ఉంది. ఎవరు? ఏం చెప్పండి, ఏ పేర్లు తెలియదండి. ఇప్పుడు దాకా బైబిల్ చదవని వాళ్ళు నాకు ఏదో కొత్త విషయం చెప్పినట్టు ఫీల్ అవుతుంది. యెజబెల్ అనేటువంటి ఒక భార్య ఉంది. ఆమె మనస్తత్వం వేరు. రాజు మరి భార్య చక్కగా మంచి సలహాలు ఇచ్చిన భార్యలు ఉన్నారు బైబిల్లో భార్య పాత్ర చాలా ముఖ్యమే. అసలు సంఘాన్నే భార్య అన్నాడు. భార్య చాలా ప్రముఖమైన అమ్మాయి. భార్య లేకుండా భర్త విధానాలు ఉండవు. భార్య భర్త ఇద్దరి యొక్క తలంపులు మంచిగా ఉంటేనే ఆ కుటుంబం, అది కుటుంబం అయింది. పిల్లలైనా సంసారం అయినా ఒక బాధ్యతాయుతమైన కుటుంబం ఏర్పడింది. అట్లా భార్య లేకుండా మరలా అది పరిపూర్ణతలోకి రాదు. ఇప్పుడు చూడండి, ఈ భార్య ఏం చేసిందంటే యెజబెలు ఈయన పిలిపిస్తాడు, ఏలియా గారిని పిలిపిస్తాడు. చాలా మంది ప్రవక్తలు ఉంటారు. అయితే ఈయన దైవ ప్రవక్త, దేవుని ప్రవక్త. ఈ దేవుని ప్రవక్త ఇశ్రాయేలీయుల ప్రవక్త. అక్కడ ఇంకా దేవతలు ఉన్న వారి ప్రవక్తలు కూడా ఉన్నారు. అవునా? అన్య దేవతలు ఉన్నటువంటి ప్రవక్తలు, బయలు దేవతలు, అస్తారోతు దేవతల యొక్క ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా పిలిపిస్తా ఉండేవాడు. పిలిపిస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆహాబు రాజుగారికి ఏం చెప్తూ ఉండేవాళ్ళు అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, ఏం చెప్తా ఉంటారు? ఏం చెబుతారు? అబద్ధం చెబుతారు, నిజం చెప్పరు. అబద్ధం చెప్పి, నీ అంతటోళ్ళు లేరమ్మా, నీకు మేలే జరిగింది రాజుగారు, నువ్వు గొప్పోడివి రాజు, నీకేమవదలే, ఇలా చెయ్యి అలా చెయ్యి అని తప్పుడు సమాచారాన్ని వారికి అందిస్తారు. దానికి ఆయన ఏమైందంటే ఆయనకు బాగా తీయగా ఉంటుంది. ఆ మాట చెప్పగానే, ఆహా ఎంత మంచివాడిని అంటున్నారు నన్ను. అవును కదా? ఈ రాజు వచ్చి ఈ ప్రవక్త వచ్చి ఏం చెప్తాడంటే, బైబిల్ ఆయన దేవుడు మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటనే వారికి ఏం చేస్తాడంటే బోధిస్తాడు. ఆ మాటలు చెప్పినప్పుడు వారు చెప్పే మాటలకి, అబద్ధ ప్రవక్తలు చెప్పే మాటలకి, ఈయన చెప్పే మాటలకి ఏమవుతలేదంటే ఒకదానికొకటి ఏమవట్లేదు, పొంతన కుదరట్లా. ఇప్పుడు ఆహాబు రాజు ఏమైపోయాడంటే చివరికి యెజబెలుతో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు మనసు ఒకటైపోయి యెజబెల్ ఏం చెప్పిద్దంటే, అన్ని దేవతలే బాగా చెబుతున్నారు, మనకి ఏదైనా మంచి మాట చెబుతారు, మేలుకరమైన మాటే చెబుతున్నారు, ఈయనేందో ఎప్పుడు కూడా ఇట్లా తప్పు ఉంది, ఇది నువ్వు సరి చేసుకోవాలి, ఇట్లయితే ఇది నీ దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి ఇష్టమైన తలంపు కాదని చెప్తాడు. ప్రతిసారి ఇలా చెప్తాడు. ఏంటంటే ఆయనకేం కలుగుతుందంటే ఆహాబుకు బాధ కలుగుతుంది. రాజు ఇశ్రాయేల్ రాజే, మంచి రాజే. కానీ పదాకలు ఏమవుతుందంటే బాధ కలిగి ఏం చేస్తున్నాడంటే ఏలియాని అప్పుడప్పుడు పిలిపించడం కూడా మానేస్తున్నాడు. ఇప్పుడు ఏమైందంటే అందరూ ప్రవక్తలందరూ, దైవ ప్రవక్తలందరూ చనిపోయారు. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరు? ఏలియా ప్రవక్త ఒక్కడే మిగిలాడు. ఈ సందర్భంలో ఏంటయ్యా అంటే ప్రవక్త ఒక్కడే మిగిలారు. బయలుదేవతలకు సంబంధించిన వారు 450 మంది 500 మంది ఉన్నారు. ఇప్పుడు 90 మంది ఒక మాట చెప్పేవాళ్ళు అనుకో, అందులో ఒక 4 మంచి మాట చెప్పేవాళ్ళు అనుకో. ఈ మంచి మాట చెప్పేవాళ్ళు 4 మాట చెల్లిద్దా? 90 మంది మాట చెల్లిద్దా? ఏం చెప్పరండి?
చెడు చెప్పేవాడు 90 మంది ఉన్నారు, మంచి చెప్పేవాళ్ళు 4 ఉన్నారు. ఈ 4 చెల్లిద్దా? ఎవరు చెల్లిద్ది? ఆ 90 మందిదే చెల్లిద్ది. ఎందుకంటే నెంబర్ సంఖ్య ఎక్కువ ఉంది. ఈ 450 మంది చెప్పిందే వింటున్నాడు. ఎవరు? ఆహాబు రాజు. సత్యాన్ని ఏం చేయట్లేదు, వింటలేదు. ఎప్పుడన్నా ఏదైనా పొరపాటుగా చెబితే ఏమంటున్నాడంటే ఈ ఏలియా ప్రవక్తని తీసుకెళ్లి మనకెప్పుడు అంత విరుద్ధంగానే చెబుతుంటాడు. ఇతన్ని తీసుకెళ్లి ఏం చేయాలంటే ఏ బందీ గృహంలో పడేయండి, లేకపోతే ఏదో శిక్ష వేయండి, ఇతని మాట మనం వినటానికి లేదు అంటున్నాడు. ఒకానొక సందర్భంలో ఇలాగే ఏం జరిగిందంటే ఒక సందర్భం వచ్చింది. ఏం సందర్భం వచ్చిందంటే ఇట్లా అన్ని సార్లు జరుగుతూ ఉంటే ఇక లాభం లేదని ఒకరోజు ఏం చేశాడంటే ఈ ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే ఇశ్రాయేలులకు ఒక బోర ఊదాడు. ఏం బోర ఊదాడంటే అసలు నిజదేవుణ్ణి మీరు ఎరుగుతారా లేదా, ఏంటి ఆయన పక్షంగా మీరు వస్తారా రారా, మీరు లేకపోతే కాసేపు బయలుదేవతలు చెప్పింది, కాసేపు నేను చెప్పింది మీరు వింటాం కాదు, ఇట్లా కాదు. మీ ప్రవర్తన ఎలా ఉందంటే రెండు తలంపులు. చూడండి, ఈ రోజుల్లో దేవుని పిల్లలకు ఉండకూడని చెడ్డ లక్షణం ఏంటో తెలుసా? వాక్యంలో ఏమని రాసిందంటే బాప్తిస్మం ఒకటే, యేసు ప్రభువు ఒకటే, పరిశుద్ధాత్మ ఒకటే, పరిచర్య నానా విధములుగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన క్రీస్తు బండలోది మనం అందరం కూడా ఏమవుతున్నాం? తిని త్రాగుతున్నాం. మనందరం కూడా వెళ్ళు మార్గం కూడా ఒకటే. మనం వెళ్ళేది ఎక్కడికి? ఈ తిప్పలన్నీ ఎందుకు అసలు? ఏ రాత్రి పూట కాస్త కోట్లు వేసుకొని ఏదో వేడిగాలు పెట్టుకొని ఇంట్లో కాస్త తిని హాయిగా నిద్రపోకూడదు. ఎందుకు ఈ తిప్పలన్నీ అంటే ఈ తిప్పలు ఎన్ని పడినా సర్వకాలము యుగకాలము దేవునితో ఉండేటువంటి ఆ నిత్యరాజ్యంలో మనము ఉండాలని. అసలు యేసు ప్రభువుని మనం నమ్ముకోవటానికి అసలు కారణం అది. అంతేగాని మోకాలు నొప్పి తగ్గిద్దనో, లేకపోతే తల జుట్టు ఊడిపోతే మళ్ళీ జుట్టు పెరిగిద్దనో, లేకపోతే స్థలం దేవుడు ఎట్ట ఒకటి ఎత్తాడనో, పిల్లకి పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తాడనో, లేకపోతే ఇంకేంది ఎన్నాళ్ళైతే గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇస్తాడనో, అవన్నీ కూడా ఏం ఆశీర్వాదాలు అంటే భౌతికమైన. ఇప్పుడు గుంపు ఎక్కడ ఉంటుందో తెలుసా? గుంపు ఎక్కడ తగులుతుందో తెలుసా? సంఘం అంతా గుంపు అంతా 80% గుంపు అంతా దేనికి భౌతిక ఆశీర్వాదాలే. ఎప్పుడు చెప్పన్నా చెప్పు, పాస్టర్ గారిని పిలిచినా, దైవ సేవకులను ఎప్పుడన్నా పిలిచినా చెప్పు. ఎప్పుడు చెప్పినా అయ్యా నా ఇంటి వారు రక్షణ పొందాలా, మా ఇంట్లో మా ఆయన మారుమనసు పొందలేదు, ఇదిగో మా ఇంట్లో పిల్లల రక్షణ లేదు, మేము దైవికంగా ఆత్మీయంగా మేము బలపడలేకపోతున్నాం, మాకు వాక్యం తెలియట్లేదు, ప్రార్థన జీవితం తెలియట్లేదు, ఆరాధన తెలియట్లేదు, సత్యవాక్యం మాకు తెలియట్లేదు, ఆత్మీయ అనుభవమే మాకు రావట్లేదు, మరి పరిచర్య ఎలా చేయాలో మాకు తెలియట్లేదు, దైవ జ్ఞానంలో మేము ఉండాలి, ప్రభు రాజ్యంలో నేను నా కుటుంబం ఉండాలి. భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే పిల్లలు వస్తే ఎవరు రారు, తల్లి పోతే పిల్లలు రారు. ఆ కుటుంబంలో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, లింగమంట బైబిల్ కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు. కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమా మీ ఇంట్లో ఎవరన్నా కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళు ఉంటే ఒకటి చెయ్యొద్దండి, నేను గిఫ్ట్ ఇచ్చిపోతా. ఇప్పుడే ఎవరన్నా కుటుంబం అంతా, నీవు నీ పిల్లలు, వెరీ గుడ్, మంచిది అక్క, నీకు గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ తర్వాత నీకు ఇస్తాను. చూడండి, దేవుని వాక్యంలో చూసినప్పుడు చాలా సంతోషం, అవునా? ఒక్క యెహోషువ చెప్తాడు ధైర్యంగా, నేను నా ఇంటి వారు యెహోవానే. మీరెవరిని సేవించదురో? ఇశ్రాయేలీలతో చెప్తే, ఇశ్రాయేలీలకి ఎప్పుడు కూడా ఏం బుద్ధి అంటే అంత వంకర బుద్ధే. ఎప్పుడు కూడా ఏ బుద్ధి? బైబిల్లో ఇశ్రాయేలీలు చేసినంత తప్పులు మామూలు తప్పులు కాదు. వాళ్ళు చేసినంత తిరుగుబాటు, వాళ్ళు చేసినంత అవిధేయత, వారు చేసేటువంటి ఆ శాపగ్రస్తమైన తలంపులు. మన ప్రభు ఇచ్చేదంతా ఏం చేస్తుంటారు? ప్రభు ఇచ్చేదంతా తింటారు, ప్రభు ఇచ్చేదంతా కూడా ఏం చేస్తుంటారు? అనుభవిస్తారు. ప్రభువుకి మరలా ప్రభు ఆలోచనకి విరుద్ధంగా ఏం చేస్తుంటారు? నడుచుకుంటారు. చూడండి, అందుకే చూడండి పిల్లలు ఎలా ఉంటారు? తల్లిదండ్రులు, తండ్రి చేసే కష్టం అంతా నాకే కావాలి, అమ్మ చేసేదంతా నలుగురు ఉన్నారనుకో దానికే పెడతావు, ఏంది ఎప్పుడు దానికే చెరువు కొని పెడతావా, దాని పిల్లలకే బట్టలు కొని పెడతావా అని అంటుంటారు. అంతా అమ్మ చేసేదంతా, నాన్న చేసేదంతా నాకే కావాలి, నాన్నదంతా నాకే కావాలి, నాన్న మాట మాత్రం నేనేం చేయను. చూడండి, ఇక్కడ ఈ ఇశ్రాయేలీలకు ఉన్న పెద్ద చేదైన అనుభవం ఏంటంటే దేవునికి లోబడరు, దేవునికి అవిధేయులుగా ఉంటారు. అయితే ప్రజలు అలాగుంటే సరే, ప్రజలను సరి చేయాల్సిన రాజు కూడా ఎలాంటి వాడు అంటే, రాజు గాని రాజ్య పరిపాలన చేస్తున్న ఆయన భార్య రాణి గారు కానీ వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఆ బయలుదేవతల మాట వింటున్నారు కానీ, అవును కదా, ఆ బయలుదేవతల మాటలే వింటున్నాడు కానీ
నిజమైనటువంటి దైవ ప్రవక్త అయిన ఏలియా మాట ఏమవుతుందంటే ఆయనకి చేదుగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఇట్లా కాదయ్యా అని చెప్పేసి రాజ్యంలోను రాజుకి ఇతర జనులకు అక్కడున్న ప్రవక్తలందరికీ కూడా ఒక ఛాలెంజింగ్ చేశాడు. ప్రవక్తల్లో ఛాలెంజ్ చేసిన ప్రవక్త ఎవరయ్యా అంటే ఏలియా. చూడండి ఎంత గొప్ప ఛాలెంజ్ అంటే ఏం చేశాడంటే ఆ దినాల్లో అంటున్నాడు, అయ్యా మరి నేను చెప్పింది మీకు నిజంగా అనిపించట్లేదు, ఏదో చేదుగా ఉంటుంది, ఎంత సత్యం చెప్పినా కానీ దానికి మీరు విధేయత కావటం లేదు, రాజుగారు మీకు అలాంటి స్వభావం ఉంది, మీ ప్రజలకు కూడా అలాంటిదే మీరు నేర్పిస్తున్నారు, అవునా? మీ రాజ్యంలో ఇంకా ఒక 450 మంది 500 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళేమో నీతో పాటు ఏం పడుతున్నారు, ఏం పడుతున్నారు, తానా అంటే తందనాన అంటున్నారు. నిన్నేం చేస్తున్నారంటే రాజు అహాబు రాజు అంటే ఏమనుకున్నారు, గొప్ప రాజు అంటున్నారు, ముఖస్థుతి చేస్తున్నారు. ఈరోజు ప్రజలకు విశ్వాసాలకు ఏం కావాల్సి వస్తుందో తెలుసా? దైవ పిల్లలకు ముఖస్థుతి కావాలా, తప్పులు సరి చేయటం కావాలా? చెప్పండి, ఏం కావాలి? తప్పు సరి చేసుకోవటం కావాలా, ముఖస్థుతి కావాలా? హీరో అబ్బా అసలు అంత గొప్ప విశ్వాసులు ఇక్కడ ఉన్నారు, భూమి మీద ఉన్నారా? ఉన్నారంటావా? లేరు. అంతా కూడా మనకేందో తెలుసా, అంతా డాంబికమే, అంతా అతిశయమే. ఏదో ఇక్కడే భూమి మీద ఏదో శాశ్వత కాలం ఉండేవారిలాగా పొరుగు వారితో స్నేహం లేదు, ఇంట్లో సమాధానం లేదు, బయట సమాధానం లేదు, ఒక్క చోట కూడా ఆత్మీయత లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకో తెలుసా? ఆయన మీ ఇంట్లో ఉండట్లా. ఎవరు? అసలు ఆయన ఉంటల్లా మీ దగ్గర. ఆయన మీ దగ్గర గూడు కట్టుకొని ఉందామంటే అంతా కూడా లోపలంతా హృదయం అంతా ఏమవుతుంది? హృదయం అంతా కూడా దేనితో నింపబడుతుంది? ఆహాబు రాజు అలాగ చేయడం ద్వారా ఏలియాకి ఎంతో బాధ కలిగి, రోషము కలిగి, ఏలియాకి ఇంకొక పేరు ఏంటంటే రోషము కలిగిన ప్రవక్త. సస్తే చచ్చాను, సావబోయే లోపు వీళ్ళ జీవితాలను ఏం చేయాలి, నేను మార్చాలి. తిరగబడితే తిరగబడ్డారు, నన్ను చంపితే చంపారు, ఏమన్నా కానీ ఈ రోజు ఇక తేల్చేయాలి ఆ సంగతి అని చెప్పేసి ఏం చేశాడంటే, మీరందరూ రండి. ఎక్కడికి రమ్మన్నాడు? కర్మేలు పర్వతం మీదకి మీరు రండి. ఆహాబు నువ్వు ఎంత ఇష్టపడుతున్నావే, నువ్వు చెప్పే చెప్పుడు మాటలు వింటున్నావే, ఆ ప్రవక్తలు చెప్తున్న మాటలన్నీ వింటున్నావు కదా, అయితే గీతే వాళ్ళని కూడా పిలిపించుకో. వాళ్ళు 450 మంది దాకున్నారు, ఆ బయలు ప్రవక్తలను ఆరాధించేటువంటి వారు. ఆ ప్రవక్తలను పిలిపించుకో. నీవు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించుకొని ఈ కర్మేలు పర్వతం రండి, ఒక రోజు తీసుకుందాం. ఓ రోజు తీసుకుంటే ఆ రోజులో 12 గంటలు మీకిస్తాను, ఇంకొక 12 గంటలు నేను తీసుకుంటాను, ఉదయం అంతా కూడా 12 అయ్యేదాకా 1 గంట అయ్యేదాకా మీకే సమయం ఇస్తాను అన్నాడు. సరేనని ఆహాబు రాజు, ఇశ్రాయేలీలు ప్రజలు వారందరు కలిసి, వారి దగ్గర ఉన్నటువంటి 450 మంది బయలు ప్రవక్తలు కలిసి వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? మీ దేవుడు ఉన్నాడో నా దేవుడు ఉన్నాడో తెలుసుకుందాం అని చెప్పి అన్నాడు. ఒకవేళ కండిషన్ వినాలి. ఏం చెప్పాడు? ఒకవేళ మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడు ప్రత్యక్షమై ఈ బలిపీఠం మీద పెట్టబడినటువంటి ఆ ఎద్దు యొక్క మాంసం ఉంది కదా, బలి చేయబడిన 2 ఎద్దులు తీసుకుందాం. ఒక కోడెను నేనేం చేస్తాను, మొదట వధించి మీకు ఇస్తాను. మీరేం చేయాలంటే ఆ బలిపీఠం మీద కట్టెల మీద పేర్చి దాన్ని ఏం చేయాలంటే దాని కొరకు మీ దేవతలకు మీ దేవుళ్లకు మీరు ప్రార్థన చేయండి. ఆకాశంలో నుంచి కనుక అగ్ని కురిపించి ఆ మాంసం కనుక దహించి వేస్తే నన్ను మీరేం చేయొచ్చు? నన్ను గురి తీయొచ్చు, నన్ను మీరు చంపొచ్చు, నా ప్రాణమును మీ చేతికి ఏం చేస్తాను? అప్పగిస్తాను. ఒకవేళ మీకు ఇస్తున్న సమయంలో గనక మీ దేవుడు ప్రత్యక్షం కాకపోతే ఇప్పుడు ఒకవేళ నేను తర్వాత ప్రార్థన చేస్తాను, నా దేవుడు కనుక ప్రత్యక్షం అయితే మిమ్మల్ని అందరిని ఒక్కడిని కూడా ఏం చేయను, మిగల్చను అన్నాడు. సరే నేను ఒప్పుకున్నారు. ఎట్లాగైనా ఎన్ని చంపాలని ఆలోచనలు ఉన్నారు వాళ్ళు కూడా. మంచి సమయం దొరికిందని ఏం చేశారంటే వెళ్ళిపోయి ఒక దినము నిర్ణయించుకున్నాడు. ఆ సందర్భంలో ఈ చెప్పిన మాటలు ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? ఎన్నాళ్ళు నీవు 2 తలంపులతో చెప్పండి, చదువుదా వాక్యంలో. అక్కడ రాశాడు, ఏమని రాశాడంటే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య నడుచుచుందురు, యెహోవాయే దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరింపుడని ప్రకటన చేయగా జనులందరూ అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకపోయిరి.
చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు వారి మధ్యకు వచ్చి ఏలియా అంటున్నాడు, జనులందరితో చెప్తున్నాడు, రాజుతో చెప్తున్నాడు, బయలు ప్రవక్తలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ దేవుడో నా దేవుడో తెలుసుకున్నాం ఈ రోజుతో. ఈ రోజు అట్లా చేయకూడదు. ఇప్పుడు అలా చేయొచ్చా మనం? ఇప్పుడు మనం ఆ రోజుల్లో ఆయన చేసినట్టుగా ఇప్పుడు మనం చేయటానికి లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలను మనం రక్షించాలంటే దైవ ప్రేమతోనే మనం ఏం చేసుకొని రావాలి. ఇప్పుడు ఈ కాలం వేరు, అప్పుడు కాలం వేరు. అప్పుడు కాలం ఏంటంటే రోషం కలిగిన కాలం, అప్పుడు కాలం వేరు. ఇప్పుడు కాలంలో ఏంటంటే కృప కలిగిన కాలం. ఈ కాలంలో ఏంటో తెలుసా, అలాంటి ఛాలెంజ్లు చేయకూడదు. ఈ రోజు ఏంటో తెలుసా, మనం సచిన వారం ఉండాలి, ప్రేమను చూపాలి, జాలితోనే దైవ కార్యముల ద్వారానే దేవుని చేతికి అప్పగించబడే కాలం ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ కాలంలో ఏలియా గొప్ప ప్రవక్త కనుక దైవాత్మ చేత మళ్ళా ఏలియాకు ఒక సూచన కూడా ఉంది. ఏమని ఉందంటే బైబిల్లో, ఆయన మరలా ఏం చేస్తారంట, ఇద్దరు వ్యక్తులు మరలా ఏం చేస్తారంట, సువార్త ప్రకటించడానికి మరలా ఏమవుతారంట, భూమి మీదకి వస్తారట. సో వచ్చే వారిలో ఈయన కూడా ఒక ఆయనని ఆ దేవుని గ్రంథములో రాసిన వాక్య భాగాలను బట్టి తలంచుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అంశం అది కాదు, కానీ దేవుని వాక్యంలో ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ రాత్రి ఆ ఉదయకాలం ఏం చేశాడంటే, వారిని అందరిని పిలిపించినప్పుడు ఒక ఎద్దును వధించి వారి చేతికిస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఉదయకాలం నుంచి 12:30 గంట దాకా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దేవుణ్ణి ఏం చేస్తున్నారు, పిలుస్తున్నారు. వాళ్ళ దేవునికి ఏం చేస్తున్నారు, మొరపెడుతున్నారు. వాళ్ళ దేవుణ్ణి కేకలు పెడుతున్నారు. అప్పుడు ఏమన్నాడో తెలిసే ఏలియా, అయ్యా ఒకవేళ మీ దేవుడు ఏమన్నా, ఒకవేళ ఇప్పుడే పాపం పాంపు మీద కొనుక్కొని నిద్రపోతున్నాడేమో. నిద్రపోయే దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో చూస్తుంటే ఏం చేస్తుంటారు, ఆయన కొనుక్కున్న విగ్రహాన్ని పెడతారు. చూస్తున్నావా, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఒకవేళ పిలవండి, లేకపోతే ఇంకో పని కూడా చేయండి. ఏంటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పుడు ఆ పిలవటానికి ఏం చేస్తున్నారు, తాళ్ళు పెట్టి ఏం కొట్టుకుంటున్నారు. మనం కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. ఏం చేస్తుంటారు, తాళ్ళు పెట్టి వంటికి ఏం చేసుకుంటున్నారు, చటామని పీగుతున్నారు, ఆ కొమ్ములు ఊతున్నారు, డప్పులు వాయిస్తున్నారు. అయ్యా ఇంకా పెద్దగా పిలవండి, ఇంకా పెద్ద కేకలు పెట్టండి. ఒకవేళ పాపం ఆయన భోజనం చేసే నిద్రపోతున్నాడు, కేకలు పెట్టండి అంటే ఎంత విలిసినా ఆయన ప్రత్యక్షం కానే. కాబట్టి తర్వాత ఏలియాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏలియా ప్రార్థన చేయగా ఆకాశంలో నుంచి ఏం కురిసిందంట, అయ్యా మీరు మాంసం వధించి ఆ కట్టెల మీద పేర్చిన తర్వాత ఎంత నీళ్లు కావాలంట అంత ఆ మాంసం అంతా కూడా ఏమైపోయిందంట, ఆ నీటితో ఏం చేయబడిందంటే నింపబడిన తర్వాత నాకు ఒక అవకాశం ఏంటంటే, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశంలో నుంచి ఏం కురిసిందంట, అగ్ని. అందుకే దేవుని వాక్యంలో ఏం రాసిందో తెలుసా, మన దేవుడు దహించు అగ్ని. మన దేవుడు ఏమై ఉన్నాడు, దహించు అగ్ని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మూలపాఠం మనకేమి నేర్పిస్తుందో తెలుసా, దేవుని నమ్ముకొని ఎన్నాళ్ళయింది, చాలా కాలం అవుతుంది దేవుని నమ్ముకొను. ఎక్కువ మంది దేవుని నమ్ముకున్న వాళ్ళగా మీలో దేవుని నమ్ముకొని వారు ఏం చేయాలా, ఆయనే నిజ దేవుడని ఏం చేయాలి, ఎరగాలి. ఆయన లోకరక్షకుడు, ఆయన పాప విమోచకుడు, ఆయన పరిశుద్ధుడు. మీలో ఒకవేళ ఇంకా మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ పొందిన వారు ఏం చేయాలంటే, ఇది ఒక ఛాలెంజింగ్. ఆ దినముల్లో ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో నుంచి అగ్ని గురించి ఏమైందంటే, ఆ మాంసమునంతా కూడా ఏం చేసిందంట, దహించి వేసింది. అప్పుడు పరుగు నా బయలుదేవతలకు సంబంధించిన 450 మందిని ఏం చేశాడో తెలుసా, తాళ్లతో కట్టి వారిని ఏం చేశాడు, చంపేశాడు. వారిలో ఒక్కరిని కూడా ఏం చేయలేదు, వదిలిపెట్టాలి. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా, ఎన్నాళ్ళు నీవు 2 తలంపులుగా. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలి, ఎవరి పక్షముగా రావాలి, ఆచారాలు చేయాలా, ఇంకా పద్ధతులు చేయాలా, అవునా, ఇంకా ఆచారాలు పద్ధతులు చేయాలా. అనేక చోట్లకు పెళ్లిళ్ళకి వెళ్తున్నాం, అనేక చోట్లకు విందులకి వెళ్తున్నాం, అనేక చోట్లకు చూస్తున్నాం. ఎక్కడికి పోయినా ఏం చేస్తున్నారు తెలుసా, మొదట ఆచారం, అబ్బో మా క్రమం మాత్రం మేమేం చేయం, మా క్రమాన్ని మాత్రం మేము మార్చుకోవయో. క్రమంగా దాన్ని ఏమని చెప్పాలి తెలుసా, ఏమని చెప్పాలా, మా క్రమాన్ని మాత్రం మేమేం చేయం, మార్చుకోం. చివరి దినముల్లో, అంత్య దినముల్లో ఉన్నాం. 2 తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడు, అజితేంద్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, స్వార్థపరులు, పైకి భక్తి కలిగిన వారు ఇంటి దాని శక్తిని ఎరిగిన వారు, ద్వేషులు. చూడండి ఇంకా చాలా ఉన్నాయి, 19 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ చూస్తే. చూడండి వారు ఎలాంటి వారంటే కృతజ్ఞత లేనివారు. అనేకులు మనము దైవ వాక్యంలో చదువుతున్నాం. ఈ చివరి దినముల్లో అంటున్నాడు, దేవుని వాక్యం మనకేం బోధిస్తుందంటే, ఇప్పుడైనా దేవుని పక్షంలో నువ్వు వస్తావా,
ఇంకా 2 తలంపుల మధ్య నువ్వు చూడండి, దేవుని బిడ్డలకు 2 తలంపులు లేవు, 2 మార్గములు, ఒకటే మార్గం. యేసు చెప్పాను, నేనే సత్యము, నేనే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అలాగే సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యం. అయ్యా నేనే మార్గం అంటున్నావు, మార్గం ఏందో చెప్పరాదా అన్నాడు. ఎవరు? ఫిలిప్పు. ఏమన్నాడు? అయ్యా తండ్రి వద్దకు చేరటానికి నేనే మార్గం అంటే ఆయన ఏమన్నాడంటే, ఫిలిప్పుకు ఒక డౌట్ వచ్చింది. వెళ్తా ఉంటే ఫిలిప్ అడిగాడు, 12 మంది శిష్యుల్లో ఒకడు ఏమన్నాడు తెలుసా? నేనే మార్గం అంటున్నావు, తండ్రి వద్దకు వెళ్ళటానికి నేను మార్గం అంటున్నావు ఏంటి? ఆ మార్గం ఏందో మాకు బయలుపరచరాదా అన్నాడు. ఒరి ఇప్పుడు దాకున్నావు, నాతో తింటున్నావు, అన్నీ చూస్తున్నావు, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి? 5,000 మంది పురుషులకే విడిచిపెట్టినా చూసావు, గుడ్డివారు బాగోవటం చూస్తున్నావు, అన్ని చూసావు. ఇప్పుడేంది ఇంకా నన్ను ఇంకా ఏదో తండ్రికి వెళ్ళే మార్గం నాకేదో చెప్పమంటున్నావేంటి? నన్ను చూసిన వాడు తండ్రిని, నేను తండ్రి ఏమి లేము, వేరుగా లేము. నేను తండ్రి ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము. కాబట్టి చూడండి, దైవ వాక్యం ప్రకారము యేసుక్రీస్తు ప్రభులు వారు మనకి ఏమై ఉన్నాడంటే, ఆ నిత్య రాజ్యములకు వెళ్ళటానికి ఆయన మార్గ మధ్యస్థుడు. చూడండి, ఈ దినముల్లో మానవుని యొక్క విశ్వాస జీవితంలో ఏమవుతున్నాడో తెలుసా? దావీదుకు వచ్చినట్టుగా మధ్యలో ఎవరు వస్తున్నారు? ఈ మధ్యవర్తి పోతున్నాడు, ఈ నిబంధన రక్తానికి పిలిచిన వాడు పోతున్నాడు, ఈ సిలువ రక్తం కార్చిన వాడిని పక్కన పెడుతున్నారు. ఆయన ఆత్మను మోసపుచ్చాలని ఒకటి వాక్యంలో రాశాడు. ఏమని రాశాడు తెలుసా? ఆ మాట ఎంత గొప్పదో. ఒక మనుషుడిని అంట ఎలా మోసం చేసినా తప్పులేదు. ఏంటి? ఒక మనిషిని మోసం చేస్తే తప్పులేదు, కానీ యేసు ప్రభువుని ఇంకొక 2-3 సార్లు మన ఈ మధ్య అవసరాలు చెబుతుంది, అన్న నిన్ను తిడుతున్నాడు, యేసు ప్రభువుని తిడుతున్నాడు అన్న. సరేలే మంచిది, నన్ను తిడితే యేసు ప్రభువుని తిట్టినా ఏం కాదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? పరిశుద్ధాత్ముని మోసం చేస్తే ఏమవుతుందంట? పాప క్షమాపణ. చూడండి, దేవుని వాక్యంలో చూసినప్పుడు ఏమంటే ఇక్కడ రాశాడు, అననీయ సప్పీరా ఎవరిని మోసం చేశారంట? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఒక ఆత్మ ఉంది. ఎక్కడికి పోయినా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మంచి సాక్షుడి జీవితం కలిగి ఉండాలా. నీ పేరెత్తి చెప్తావనుకో భయమేస్తుంది. ఏందో తెలుసా? నాకు ఈ అనుభవంలో, ఈ 2-3 ఏళ్ల అనుభవంలో ఒకటి విషయం తెలిసింది. ఏమనుభవం తెలిసిందో తెలుసా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ పేరెత్తి చెప్పావనుకో, అన్నా నీకు తెలియదులే అన్నా, నువ్వు మంచి దైవ సేవకుడు లాగున్నావు, పాపం ఆ పేర్లు ఎందుకు చెప్తావు నువ్వు? ఇంకా నేను వేరేకి చెప్పకూడదు. ఆ పదాన్ని చాలా చెడ్డగా చెప్తారు. అవి విని నాకేం కలిగిద్ది అంటే ఆశ్చర్యం వేస్తాను. నేనేమో ఈ ప్రాంతంలో అయ్యా, ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి దైవికంగా ఉన్నారయ్యా, దేవుని తెలుసుకున్నారయ్యా అని చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు ఏమంటారో తెలుసా? అన్నా నువ్వు వచ్చావు, ప్రార్థన చేసావు, బాగుంది, మేము కూడా దేవుని తెలుసుకోవటం మంచిది, కానీ వేరొకరి సంగతి మాకు చెప్పగాక చెప్పావంటే, వాళ్ళ సంగతులు మేము చెప్పామంటే నువ్వే ఆశ్చర్యపోతావు. నీకు తెలియని, నీకు దైవ సేవకుడికి మేము కొన్ని చెప్పకూడదులే అన్న. ఏమంటారు? సేవ అంటే మన యొక్క సాక్ష్య జీవితం ఏమైంది? అక్కడ సాక్ష్యం పోయినాక ఇంకేముంది మనిషి? అందుకే అంటుంటారు, వాళ్ళు సామెతలు చెబుతుంటారు. ఏంటో తెలుసా? క్యారెక్టర్ పోతే, డబ్బు పోయినా, అనారోగ్యం వచ్చినా, వ్యాధులు వచ్చినా మళ్ళీ ఏం కలుగుతాయి? మరలా ఏం పొందుకోవచ్చు? వైద్యం చేయించుకొని వ్యాధి నుంచి నివారణ పొందొచ్చు. డబ్బులు పోతే మరలా వ్యాపారం చేసి ఏం చేయొచ్చు? సంపాదించవచ్చు. మన యొక్క సాక్షుల జీవితం అంటే ఏదో తెలుసా? మన క్యారెక్టర్ పోయిన తర్వాత ఇక ఎవ్వడు కూడా మనల్ని ఏం చేయడు, ఒక్కడు కూడా నమ్మడు. నిన్నే నమ్మకపోతే ఇంక యేసు ప్రభుని ఆడ నమ్ముతాడు? నువ్వు అనుసరించి యేసు ప్రభుని. కాబట్టి నీ దైవిక నియమములో నీవు ఎన్నాళ్ళు 2 తలంపులతో నడుస్తావు. ఒక తలంపులో ఉండు, అయితే దేవుని పక్షం గుండు, లేదంటే అపవాది పక్షంగా వెళ్ళు. అయితే దేవుని పక్షం, అందుకే వాక్యంలో చెప్తా, ఉంటే వెచ్చగానంలో ఉండు, లేకపోతే ఉంటే దైవక్రమంలో ఉండు, ఆత్మీయతలో ఉండు, పరిశుద్ధాత్మ నింపుదల్లో ఉండు. మరలా లోకంలో ఉంటున్నావు, ఆదివారం మాత్రం చక్కగా ఉంటున్నావు. ఆదివారం ఎక్కడ ఉంటున్నావు? తల స్నానం చేస్తున్నావు, మంచి కొత్త చీరలు కట్టుకుంటున్నావు, మంచి బట్టలు కట్టుకుంటున్నావు, మంచి చక్కగా మా తల మీద ముసుకేసుకోకపోతే ఎట్లా అని చక్కగా తల మీద ముసుకేసుకుంటున్నావు, ప్రార్థనలో క్రమంగా కూర్చుంటున్నావు. ఆదివారం బాగున్నావు. సోమవారం నుంచి శనివారం దాకా నీ క్రియలన్నీ ఎలా ఉన్నాయి? పెనం మీద పేలుతున్నాయి. ఎట్టా ఉన్నాయి? నీ పొరుగు వారితో, నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ రక్త సంబంధికులతో, నీ ఆత్మీయ విశ్వాసులతో, నీ సంఘములో ఉన్న సహవాసులతో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది?
నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? 2 తలంపులు కలిగి ఉండకూడదు. 2 తలంపులు కలిగిన వారిని ఏమంటారంటే నపుంసకులు అంటారు. ఏమంటారు వాళ్ళని? నపుంసకులు. వారు పురుషులు కాదు, స్త్రీలు కాదు. పురుషులు స్త్రీలు కాని వారికి ఎవరైనా గౌరవం ఇస్తారా? మనుషులే ఎవరైతే గౌరవం ఇంక దేవుడు ఎక్కడ ఇస్తాడు? కాబట్టి ఈ వాక్యం మనకేం ప్రకటిస్తుందంటే, నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయం యొక్క అంతరంగంలో ఉన్న దోషము నువ్వేం చేయగలగాలంటే గుర్తించగలగాలి. నీ దోషం నీకు ఎత్తి చూపుతున్నప్పుడు ఈ దినముల్లో మనుషుడు ఏం కోరుకుంటున్నాడు? ముఖస్థితిని కోరుకుంటున్నాడు. మనుషుడు సత్యముని ఇష్టపడట్లేదు. మనుషుడు ఏమనుకుంటున్నాడంటే తనకిష్టమైన మార్గములో భక్తి కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు. తాను చేసేది చక్కని మార్గం అని అనుకుంటున్నాడు. అందుకే వాక్యములు ఏముందో తెలుసా? నరుని ఆలోచనలు అనేక రీతులుగా ఉంటాయి, కానీ దేవుని తీర్మానమే స్థిరమైనది. మానవునికి ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతముగా ఉందో ఆయన ఉద్దేశములు వేరు, ఆయన తలంపులు వేరు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా అడగాల, దైవికమైన ఆత్మ సంబంధమైన జీవితము నాకు ప్రసాదించాలి. ఇండ్లు, భూములు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, వెంట్రుకలు తెలుపు నలుపు, వస్త్రాలు, ఇవా ప్రార్థన జీవితంలో? బాగా తినటానికి తిండి, ఉండటానికి వస్త్రం. ఆధ్యాత్మిక జీవితంలో ఏం కావాలి? పరలోకపు పౌరసత్వం నువ్వు పొందాలి. ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు కలిగిన విషయాలు, మన పితరులు పొందుకున్న ఆత్మ సంబంధమైన విషయాలు నా గ్రహింపులోకి రావాలి. నీ మాట, నీ స్వరము నేను వినాలి, నీ ముఖ దర్శనము చూడాలి. ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధం, శాశ్వత కాలం ఉండేటువంటి ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. నేను ఎంతకాలం ఇలాగ శారీరక తలంపులతో, అందుకే మనస్సు కోరికలతోనూ శారీరక ఇచ్చలతోనూ మానవుడంట మునుపటి ప్రవర్తన విషయంలో అలాగనే కొనసాగుతున్నాడు. మారు మనసు పొందలా. అందుకంటాడు, తలుపు వద్ద నేనేం చేశాను? నిలిచి ఉన్నాను. మారు మనసు. యేసుప్రభుల వారు వచ్చినప్పుడు ఏం ప్రకటించాడో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఆయన వచ్చినప్పుడు చెప్పొచ్చుగా, ఏమని? ఆయన వచ్చినప్పుడు ప్రకటన చేస్తున్నప్పుడు ఇండ్లు కట్టిస్తానులే, భూములు కొనుక్కుంటారులే, మరి ఇంకేంటి, బంగారు హారాలు ధరించండి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడా? అవి చెప్పలే. ఏం చెప్పాడు? అందరూ అంతటా ఏం పొందాలంట? ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? మనస్సు మార్చుకోవటం. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే మతం మార్చుకోవటం కాదు, పేరు మార్చుకోవటం కాదు. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే నీ మనస్సు మారలా, నీ పాత రోత జీవితం ఏమో లేదు, కడగబడలా, నీలో ఏం రాలేదు, ఇంకా పరిశుద్ధత రాలేదు. అందుకే శ్రమలు, ఇరుకు, అందుకే కష్టం. ఎందుకో తెలుసా? నిన్నింకా ఏం చేయటానికి? నిన్నింకా సరి చేయటానికే. నీలో ఇంకా ఆత్మీయ స్థితికి ఎప్పుడు వస్తావని, నీలో నిజమైన సంతోషాన్ని ఎప్పుడు పొందుకుంటావని, నీ హృదయంలో ఉన్న ఇచ్చలన్నింటినీ, కోరికలన్నింటినీ ఎప్పుడు చంపివేస్తావని, శాశ్వత కాలం ఉండని వాటి వరకు నువ్వు ఇచ్చపడుతున్నావని ఆయన ఎరిగి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎంత దౌర్భాగ్యం! 2 తలంపులు ఇశ్రాయేలీలు కలిగినట్లుగా నేటి సర్వ సంఘ సమాజం కలిగి ఉంటుంది. ఇలాంటి బ్రతుకు మంచిదా? ఇలాంటిది క్షేమమా? ఇలాంటి వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరా? ఇలాంటి వారు ప్రభుతో సంతోషించగలరా? ప్రభు వచ్చినప్పుడు ఇలాంటి వారు ఎత్తబడగలరా? ఒకవేళ నువ్వు ఏ డినామినేషన్లో ఉన్నాయి, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్ గొప్పతనం సంగతి పక్కన పెట్టు, అది దేవుడు చూసుకుంటాడు. అసలు నీ సంగతి ఏంది? నువ్వే ఒక పెద్ద డినామినేషన్ వాయా. ఏంది? నువ్వే ఒక పెద్ద ఫిలాసఫర్, పరిచయుడు వాయా. నువ్వే ఏంది గొప్ప పరిచయుడివి. నేను చేసే అంత ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో అంటావు. ఎప్పుడన్నా నీ ప్రార్థన చేస్తే ఏమైనా జరిగినాయా? ఏమి జరిగింది లేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరన్నా ఒక పాప రక్షించబడ్డా? ఒక్క ఆత్మను దేవుని ఇంటికి నడిపించావా ఎప్పుడైనా? అరే అది ఇది డబ్బా ఎంత లెక్కలేనంత చెప్తావు. అరే అది ఇది నా గొప్పతనం ఎందుకు చూడంటావు. నేనేంటో అంటావు. నేను లేదు, నీ గొప్పతనం లేదు. నీవు దేవుని యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు చక్కగా సరి చేసుకో. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఏమైందంటే బుద్ధి వచ్చింది. ఆయన చేసిన కార్యం చూస్తే తనకే, అమ్మో మన దేవుడు ఎలాంటి వాడు, ఆకాశమందు మండుచున్న దేవుడు, ఆయనతో చెలగాటం మనకు. అందుకే ఆయన చేతిలో పడటం భయంకరం. యేసు ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో తెలుసా? జీవిత కాలము మరణ భయం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, పాప క్షమాపణనిచ్చాడు, నూతన జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు నువ్వేంటో తెలుసా? లోకములో ఉన్నదంతా నేత్రాస, శరీరాస,
జీవపుటంబం అవి తండ్రి వల్ల పుట్టినవి, దైవ చిత్తానుసారముగా నడుచుకోవాలి. రెండు తలంపులు కలిగి ఉండటం దేవుని చిత్తాన్ని తొలగించుట, పరిశుద్ధాత్మను మోసపుచ్చుట, దైవ భయము లేక బ్రతుకుట. పేరుకే భక్తి కలిగిన వారుగా ఉండటం కానీ విశ్వాస జీవితంలో ఎంత మాత్రం కూడా ఏమి లేదు, ఎదుగు బదుగు లేని ఆ జీవితం. అది పైన కలిగే సంతోషమే కానీ శాశ్వత కాలం ఉండేటువంటి సంతోషము కాదు. నిజ దేవుని ఎరుగని స్థితి. ఒకవేళ మీలో ఇంకా పాపక్షమాపణ ఎవరైనా పొందకు ఉంటే, ఆయన మన లోకరక్షకుడు. ఆయన వంటి దేవుడు ఇంకొక దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన మాట సెలవిస్తే చాలు గాలి విసరమంటే ఏమవుతుంది? ఒక విషయం తెలుసా? గాలిని ఇంతవరకు ఏం చేయలేదు భూమి మీద. మొన్న ఈ మధ్య గాలిలోకి ఏం చెప్పాడంటే వేరేది పంపించాడు కానీ గాలిని ఆపల. గాలిని ఆపితే ఇంకా అసలు మొన్న వారంలో 2 వారాల క్రితం భూమిని ఏం చేశాడంటే ఒక్క 2 సెకండ్లే కనిపించాడు. 2 సెకండ్, 1 సెకండ్. అది కూడా 5.3 రెక్టార్ స్కేల్ మీద శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకో 1, 2 వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. వచ్చినట్టు ఏమైపోయేది, ఎక్కడెక్కడ భవనాలన్నీ భూములన్నీ ఏమైపోయాయి, చీలిపోయాయి. ఎక్కడికక్కడ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. పర్వతాలు తన స్థానగతులు ఏం చేసినాయి, మార్చుకోగలవు. దేవుడు ఆజ్ఞాపిస్తే భూమి కంపించగలదు. కంపించిందా? పౌలు శిలలు ప్రార్థించగా భూమి ఏం చేసిందంట? చూడండి ఎంత గొప్ప సంగతి. దైవజనులు వారు ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాం. నేటి దినాల్లో మనతో ఉన్నవాడు పరిశుద్ధుడైన దేవుడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనకేమని పేరంటే పరిశుద్ధులని పేరు. అందుకే మనకిస్తారు గౌరవం. అందుకే నీ వెకిలి చేష్టలు చూస్తే వారు దేవుణ్ణి నమ్ముకోకుండా ఏమైపోతున్నారు, పారిపోతున్నారు దేవుడి నుంచి. అంటారు, అడిగినప్పుడు అంటారు, యేసుప్రభు మాత్రం చాలా గొప్ప దేవుడు అండి. మేము కూడా ప్రార్థన చేయించుకుంటే మా అమ్మగారు హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేస్తే మాకేం కలిగింది, ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేశారంటే స్వస్థత కలిగింది అంటారు వాళ్ళు. యేసుప్రభు మాత్రం గొప్పడే కానీ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారే. ఒక్కోసారి సువార్తకి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? అన్ని జనులు దేవుని ఎరుగని ప్రజలు ఏమంటున్నారో తెలుసా? కానీ నన్ను ఏం లేదులే, మేమేమి ఇట్లా చేసుకుంటా ఉంటాం, మీరు అటు చేసుకుంటా ఉంటుంటారు, 2 ఒకటేలే. మేము కూడా ఆత్మ సంబంధమైందేలే మేము కూడా అనేది. కాకపోతే మాకు కొంతమంది వేల కొలది దేవతలు ఉన్నారు అని వాళ్ళు వాళ్ళ భక్తిని ఏం చేసుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు. నేను ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇంకా ఎన్నాళ్ళు 2 తలంపులతో నడుస్తావు? కోపం, ఆవేశం, అసూయ, కపటం, మోసం, ద్వేషం, మత్సరం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఆచార భక్తి, దైవత్వం లేని జీవితం, భక్తిహీనత, గర్వపు స్థితి, అతిశయం. అతిశయించువాడు ఎవరినందు అతిశయించాలంట? ప్రభువునందే అతిశయించాలి. ఎందుకంటే ఆయన మూలంగా మనకేం కలిగింది? జ్ఞానం. ఆయన మూలంగా మనకేం కలిగింది? పరిశుద్ధత. ఆయన మూలంగా మనకేం కలిగింది? విమోచన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో రాశాడు, అతిశయించేవాడు గుర్రములను రౌతులను బట్టి అతిశయించకూడదు, అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. కాబట్టి నేను ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎన్నాళ్ళు దేవుని పక్షముగా ఉండక నీవు లోకపక్షముగా ఉంటావు? ఎన్నాళ్ళు అపవాది చేతిలో జీవిస్తావు? ఇంకా దైవ వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఇంట్లో ఉన్న వారు రక్షణ పొందట్లా, ఇంటి వారు ఏమట్లా మారుమనసు పొందట్లా. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఎక్కడ ఏదో తేడా ఉంది. ఏం తేడా ఉంది? కిటికీ అటు పెట్టాల్సింది ఇటు పెట్టారా? లేకపోతే ఏం తేడా ఉంది? బాయి అక్కడ తీయాల్సింది ఇక్కడ బాయి తీశారా? ఇంట్లో ఏదో తేడా ఉంది. ఏం తేడా ఉంది? ఎత్తు తక్కువ పెట్టారు, పల్లంగా ఉంది. రోడ్డు కన్నా ఇల్లు ఎక్కువ ఉంది, ఎత్తు ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. అదే కాదు. ఇంట్లో ఏం తేడా ఉందో తెలుసా? ఇంట్లో ఉన్న మనుషుల్లో ఏమి లేదు, దైవికమైనటువంటి ప్రేమ లేదు, దైవికమైన ఆత్మ సంబంధమైన లేఖనాల ప్రకారం జీవించే అనుభవం లేదు. మందిరానికైతే వెళుతున్నాం, పరిశుద్ధ గ్రంథం అయితే పట్టుకుంటున్నాం చేత, యేసు ప్రభు దేవుడని ఎరుగుతున్నాం, కానీ ప్రవర్తనలో మాత్రం ఏమి రావట్లేదు, మార్పు రావట్లేదు. ఆయన ఇంకా ఆ డబ్బా అదేది సారా డబ్బా ఆయన ఎందుకు మారుతాడు? ఆ సారా డబ్బా కన్నా ఎక్కువ నీ దగ్గర ఇంకా మొత్తుపాని ఎక్కువ ఉంది. నీ దగ్గర ఆయన కన్నా ఎక్కువ ఆయన సారాయి తాగుతున్నాడు. నీ దగ్గర గంజాయి హెరాయిన్ ఉంది. ఏముంది నీ దగ్గర? గంజాయి హెరాయిన్ ఉంది. నీవే కారణం. కాబట్టి నా జీవితాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వస్తే పరిశుద్ధునిగా ఉండు, వస్తే దైవపక్షముగా రా, ప్రత్యేకత కలిగి ఉండు, మంచి నూతనమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండు, ఇతరులకు మాదిరిగా ఉండు,
నీ జీవితంలో 2 తలంపులు కలిగి ఉండగాకు. 2 తలంపులు. పాపం చేయగాకు. ఏంటి? దేవుని బిడ్డలు చేస్తున్న పని ఏంటో తెలుసా? పాపం కాదు, రహస్య పాపం. ఏం పాపం? రహస్యంగా పాపం చేస్తారు. రహస్యంగా అంటే ఎవరు చూడలేదులే అనుకోండి. ఎవరు చూడకపోతే ఏమైంది? ఒక ఆయన చూస్తాడు. ఎవరు చూస్తారు? పాస్టర్ గారు చూస్తారా? నువ్వు టీవీ చూస్తాను, పాస్టర్ గారు ఏం చూస్తాడు? నువ్వు సీరియల్ చూస్తుంది, ఆయనకేం తెలుసు? నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడేది దైవ సేవకునికి ఆయనకేం తెలుసు? చూడండి, నువ్వు చేసే క్రియలన్నీ ఎరిగిన వాడు ఎవరు? ఎవరు? ప్రభువే. ఆయనకి ఏమున్నాయి? 7 నేత్రములు ఉన్నాయి. ఆయన దగ్గర ఏమున్నాయి? 7 నేత్రాలు. ఆయన 2 అంచెలు కలిగిన ఖడ్గం. ఆయన వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు. ఆయనకి అల్ఫా ఒమేగా, ఆది అంతము ఆయనే. అల్ఫాయు ఒమేగా ఆయనే. ఆది అంతము లేనివాడు ఆయనే. సర్వయుగములకు దేవుడు ఆయనే. సర్వాధికారి. దెయ్యములను వెళ్ళగొట్టగలడు, స్వస్థతలు చేయగలడు. భూమి మీద భౌతికమైన ఆశీర్వాదం అంటే ఆయనకి లెక్కలేనంత పనులు చేయగలడు. ఎందుకు? భౌతికమైన ఆశీర్వాదాన్ని ఆయన ఏం చేయి క్షణకాలంలో చేయగలడు. భౌతిక ఆశీర్వాదం ఆయనకి తప్ప ఇంకెవరికన్నా సాధ్యమా భౌతికమైన ఆశీర్వాదం చేయటంలో? అవునా? భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వటంలో ఆయనకన్నా గొప్పవాడు ఎవరన్నా ఉన్నారా? దావీదు ఎక్కడి వాడు? గొర్రె పెంట ఎత్తుకునేవాడు. గొర్రెల కాపరి కాదు అసలు, గొర్రె పెంటే ఎత్తుకునేవాడు. చదువుమూట కట్టుకొని కర్రతో అరణ్యంలో తిరిగేవాడు. గొప్ప చేయగలడు ఆయన చేతిలో ఉంటే గొప్ప చేయగలడు. దావీదు మనస్సు ఎలా ఉందో తెలుసా? దేవుని పక్షముగా వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో తెలుసా? నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు. అతనిలో ఏమి లేదో తెలుసా? 2 తలంపులు లేవు. దైవిక ఆత్మతో ఉన్నవాడు, ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వాడు. దావీదు యొక్క సంతానంలోనికి వచ్చాం మనం. ఇప్పుడు మనం ఇంకా దైవ సంతానానికి వెళ్ళటానికి వీల్లేదు. మనం శారీరకమైన బలహీనతలకు గురి కాకూడదు. నేత్రాస, శరీరాస జీవంటమంగా ప్రవర్తించు. మన శరీరం ఏమైపోవాలి? గోధుమ గింజ. ఏమైందంటే భూమిలో పడి ఏమైంది? ఇంకా చావలేదా నువ్వు? ఇంకా పైకి లెగుస్తున్నావా? ఇంకా చావలేదా నువ్వు? అనిపిస్తా ఉంటుంది ఒక్కొక్కసారి. విశ్వాసాలు చేసే పనులకి ఒక్కొక్కసారి దైవ సేవకులకి ఏమనుకుంటావు తెలుసా? చెప్పండి, ఏమంటున్నావు? ఇంకా చావలేదు. ఇది ఏమవుతుంది? ఇతను ఇంకా ఏమవలేదు, ఇంకా గోధుమ గింజ ఏమవలేదు. సచ్చేదాకా ఏం చేయాలా? దేవుడు ఏం చేయాలా? ఇంకా బాగా ఏం చేయాలి? మాంసం కైమ అంటారు. ఏం చేయాలా? ఏంది తెలుసుగా? కైమ అంటారు అంటే బాగా మాంసాన్ని ఇంకా నుజ్జుగా చేసేవాళ్ళు. చూడండి, కాబట్టి నేను ఆధ్యాత్మిక జీవితంలో ఒక విషయం దైవవాక్యం ఏం చెప్తుందంటే, ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని ఎరుగని ప్రజలు ఏం చేయాలంటే, ఆయన దైవాత్మ కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రశస్తమైన నామం కలిగిన వాడు. ఆ నామం తప్ప ఇంకొక నామములు ఏం లేదు, మనకి రక్షణ లేదు. కొందరు ఏం చేస్తున్నారంటే, ఇంకా దేవుడు ఆలస్యంగా వస్తాడు అనుకుంటున్నారు. కొందరు ఇంకా దేవుని మందిరానికి వెళ్ళట్లా. కొందరు ప్రార్థన చేయడానికి ఇష్టపడలేదు. కొందరు సువార్త ప్రకటన వింటున్నారు కానీ ఇంకా లోబడట్లేదు. ఇంకా మూర్ఖతరం వారి వలె ఉంటున్నారు. కొందరి యొక్క జీవితం ఎలా ఉందంటే, పరిశుద్ధతను పాటించలేదు, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు. విశ్వాసంలోకి వచ్చారు, రక్షణ పొందారు, మరి సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నారు కానీ, ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు కానీ, కొందరి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే 2 తలంపుల మధ్య జీవిస్తున్నారు. కొందరు అసలు ప్రభువునే ఎరుగని వారుగా ఉంటున్నారు. ఈరోజు 2 మాటలు మనతో చెప్తున్నాడు. ఒకవేళ ప్రభువుని ఎరగకపోతే నీకు పరలోక రాజ్యము లేదు. నువ్వు ప్రభువుని ఎరగకపోతే నీకు స్వస్థత కలిగిద్ది. ఇండ్లు కట్టుకుంటే కట్టుకుంటావు. లేరంటారా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇల్లు లేవా? మంగారాలు హారాలు లేవా? వారికి భూములు లేవా? వారికి ధనం లేదా? యేసు ప్రభువుని నమ్ముకోకపోతే ఉంది. కానీ ఏం లేదో తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఒకరోజు వస్తుంది. ఒకరోజు ఏమవుతుంది? లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఒకరు అంటాడు, నీకు నీ ఇష్టమైనట్టు వచ్చినట్టుగా నువ్వేం చేసావు? 16:25లో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అయ్యా నీవు బ్రతికినంత కాలం కూడా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వేం చేసావు? దేవుడు లేడు అన్నావు. నీ బలమును ఆనుకున్నావు, నీ సొంత తలంపుల చేత నడిచావు, నీకు ఇష్టమైన మార్గంలోకి వెళ్ళావు. ఇప్పుడు అంటున్నావు మగమని కాల్చున్నప్పుడు, అప్పుడు చెప్తున్నావు అగాధంలో ఉన్నప్పుడు, ఆ పనివాడిని పంపించు, అంతకుముందు నాకు పని చేసినోడు ఉన్నాడు, వాడి చేతను కట్ట బ్రోడ ఇది చిటికెన వెళుతాను నీరు పంప అంటున్నాడు. కాబట్టి చూడండి, కొందరు ఎలా ఉన్నారంటే ఇంకా దేవుని తెలుసుకోవటం లేదు, సమయం ముందులే అనుకుంటున్నారు. పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనం ఏం చేయబడాలి? కడగబడాలి. ఆయన నిత్యజీవ వారసులుగా కావాలి. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా తన సొంత కుమారుని భూమి మీదకి ఏం చేస్తూ వచ్చాడు?
పంపించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ క్రిస్మస్ సమయంలో ఏంటో తెలుసా? ఈ కూడికలు ఎందుకో తెలుసా? ఒక అన్న చెప్పాడు, ఒక పుస్తకంలో రాశాడు. ఆయన వెళ్ళిపోయాడు, లేండి, దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన ఒక పుస్తకంలో రాసుకున్నాడు. ఏం రాశాడో తెలుసా? ఆ పుస్తకంలో పెద్ద పెద్ద కూడికలు పెడతారంట. పెద్ద పెద్ద కూడికలు పెడితే ఆయన రాశాడు, ఏమని రాశాడంటే, ఆ పెద్ద పెద్ద కూడికలు అంటాయి, పెద్ద తప్పు కాదు, మళ్ళీ మీరు అలా అనుకునేరు. పెద్ద పెద్ద కూడిక, ఆయన రాసిన మాట చెప్తున్నా. పెద్ద పెద్ద కూడికలు పెద్ద పెద్దవి పెడతారంట. పెట్టినప్పుడు అంట ఆయన ఏం రాశాడో తెలుసా? ఆ కూడికల్లో ఎవరు వాయిద్యాలు వాయించేవాళ్ళు, వాళ్ళు 10,000 తీసుకొని వాళ్ళు పోతారు. టెంట్లు వాళ్ళు ఒక 4,000 తీసుకొని పోతారు. సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఒక 50,000 తీసుకొని వాళ్ళు పోతారు. అంతా అయిపోయింది. భోజనాలు వాళ్ళు వంట చేసిన ఆయన వంట చేసి ఒక 10,000 ఆయన తీసుకొని పోతాడు. ఇక ఇక్కడ చూస్తే ఈ గుంపులో చూస్తే ఒక్క పాపి కూడా ఏమో లేదు. అప్పుడు కూడికలు అయితే ఎలా జరిగినాయి? ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలా మంది వచ్చారు. గొప్ప గొప్పగా కూడికలు, పెద్ద పెద్ద బహిరంగ సువార్తలు ప్రకటించబడ్డ. ఆయన రాసిన మాట చెప్తున్నాను, ఆయన రాసిన మాట చెప్తున్నాను. కాబట్టి చూడండి, అది కాదు మన ముఖ్యమైన లక్ష్యం ఏంటో తెలుసా? ఒక పాపి ఏం చేయబడాలి? మీలో ఒకవేళ ఇంకా ఎవరికైనా ఇంకా అపవిత్రమైన క్రియలు ఉంటే, ఒకవేళ ఇంకా దేవుని ఎరుగకపోతే, ఈ నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలి? వృద్ధాప్యం వస్తుందేమో, నడి వయసు వస్తుందేమో, ఇంకా రేపులే ఎల్లుండే అనుకుంటున్నాం, బాప్తిజం తీసుకోకపోతే, మారుమనసు పొందకపోతే ప్రభు రాజ్యంలో ఉండవు. ఎప్పుడు ఎలాంటిదో తెలియదు. సమయము దినములు ఎలాంటివి? క్షణకాలములు. మనం ఏమైపోతాం? నశించిపోతాం. నీ ప్రాణం నీ చేతిలో లేదు. అన్ని మన చేతిలో ఉన్నా, ఒకవేళ అన్ని ఇన్ని ఉన్నాయి అనుకున్నా గానీ, నీ ప్రాణం, నీ ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మరణించక ముందే నీ ఆత్మను దేవునికి ఇవ్వు. నీ హృదయంలో అపవిత్రత అంతా అక్కడికి ఉచితమే. ఇది ఏంది? ఉచితం అయిపోయేదానికి చాలా చులకనైపోయేది. ఏది కూడా ఏం చేయకూడదు, ఉచితంగా ఇస్తే దానికి ఏముండదు? విలువ ఉండదు. ఉచితం. ఒక్కోసారి అనిపిస్తా ఉంది, దైవ సేవకులుగా మేము ఒక్కోసారి బాగా వీళ్ళని చక్కబరుద్దామని 1కి 4 సార్లు వెళ్ళామనుకో, ఈ పాస్టర్ గారికి, ఉచిత పాస్టర్ గారు ఈయనే పాస్టర్ గారు ఎక్కువ సార్లు వస్తున్నాడు, మాతో అన్ని విషయాలు పంచుకుంటున్నాడు. ఈ పాస్టర్ గారు కాదు, ఈయన మా అన్నయ్య, మా తమ్ముడే, ఈయన కూడా మా ఫ్రెండే. ఎందుకని? నేను సరి చేద్దామని, ఎక్కువ సార్లు చెప్దామని ప్రయత్నిస్తే ఎలా ఉచితం అయిపోయింది. ఏమైంది? ఉచితం అయిపోయి ఏమైపోయింది? దానికి సులకన వచ్చేసింది. కాబట్టి ఈ దినముల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చాలా క్రయం చెల్లించాడు, ఆయన రక్తము చెందించాడు, ఆయన మన పాపం కొరకు ప్రాణం పెట్టాడు. నీ అన్నయ్యను అక్కయ్యను వాక్యంలో ఉంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను, తన ప్రాణమును పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, లూకా సువార్త 12వ అధ్యాయంలో అంట, బాగా ఏం చేశాడంటే పంటలు వేశాడు. ముగిస్తా. ఏం చేశాడు? పంటలు బాగా పండిస్తున్నాడు, భూమి బాగా ఫలాన్ని ఇస్తుంది. అప్పుడు అనుకున్నాడు, వారి కొడుకుల్ని, కుమార్తెలను పిలిచాడు, మనవళ్ళు మనవరాళ్ళని అందరిని పిలిచాడు. పిలిచినప్పుడు అంటున్నాడు, ఏమన్నాడంటే, అరే పంటలు బాగా పండుతున్నాయి, కొట్లు కట్టండి రా అన్నాడు. స్థలాలు కొన్నాడు, పెద్ద పెద్ద కొట్లు కట్టాడు. దానిలో ఏం పెట్టాడు? ధాన్యం పెట్టాడు. దానిలో విస్తారమైనటువంటి పంటలన్నీ దాచుకున్నాడు. బంగారం కొనుక్కున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, ఇండ్లు కట్టుకున్నాడు. ఒకరోజు ఎట్లాగా ఒక యాప్ చెట్టు కింద కొనుక్కొని రాత్రిపూట వేడి నీళ్ళు పోసుకొని చక్కగా వేడి అన్నం తిన్నాడు. చుట్ట కాల్చుకుంటూ కొనుక్కొని ఎట్లా కొనుక్కొని ఉంటే ఒక మెల్లని స్వరం వినిపిస్తుంది. అక్కడ మనసులో ఏమనుకుంటున్నాడంటే, కొనుక్కొని ఆలోచించుకుంటున్నాడు, మరి ఒకప్పుడు నేను ఎట్లున్నాను, అసలు భూమి లేదు, అరెకరం కూడా. ఇప్పుడు 10 ఎకరాలు, 2 కోట్లు, 10 రోడ్లు ఎంత? 20 కోట్లు. మా భార్యకి అసలు ఏమి లేవు, ఇప్పుడు ఏమైంది? అరే 20-30 సేవరీలు బంగారం ఉంది, ఆవిడకేం బాధ లేదు. మానవుడికి చాలా కొనిపెట్టా, కొడుక్కి చాలా కొనిపెట్టా, కూతురికి చాలా ఇచ్చా, అద్దెల మీద బతుకుతాడు, ఏం పర్వాలేదు, ఆ మెయిన్ సెంటర్లోనే కట్టించా. ఇవన్నీ ఆలోచించుకుంటా అనుకుంటున్నాడు, నా ప్రాణము తినుము, త్రాగుము, సుఖించు, ఇంకేందా ఈ జీవితానికి ఇంకేమైనా కావాలా అనుకుంటుంటే, ఆ రోజు అంట ప్రభు ఒక మెల్లని స్వరం వినిపించిందంట. ఏమి స్వరం వినిపించిందంటే, ఓ వెర్రివాడా అని వినపడిందంట. ఏమి వినపడిందంట? ఓ వెర్రివాడా. వాక్యంలో రాశాడు, ఓ వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడంటే, వెర్రివాడా అని ఏం చెప్పాడంటే, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవు సంపాదించినవి అవనివి. అమ్మ, మా పితరులు అంటే మన పితరులు
19వ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో, 16వ శతాబ్దం నుంచి అనేకమైన ఆత్మ సంబంధమైన సంఘాలు ఏం చేస్తున్నారు? ఏం చేశారు? కట్టారు. చాలా చాలా మందిరాలు కట్టారు. ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆ మందిరాల్లో? పెద్ద పెద్ద ఐజన్లు ఉన్నారా? ఒకవేళ మేము కూడా ఏమనుకోవాలో తెలుసా? మీ గురించి కాదు, నా గురించి చెప్పుకోండి. నేను కూడా ఏమనుకోవాలి తెలుసా? ఒకవేళ దేవుడు సహాయం చేసి ఎక్కడైనా ఏదైనా స్థలం ఏర్పాట్లకు తెచ్చి ఎక్కడైనా మందిరాలు కట్టి ఏదైనా ఆత్మను సంపాదిస్తే ఈ మందిరము నేనే కట్టా ఉంటాను, నేను సెలేసుకొని ఉంటావా? పితరులు అందరు ఉన్నారా? వారంతా పని చేశారు, ఏమయ్యారు? మనం కూడా ఏమవుతాం? మన కాలమాన చక్రం ఒకసారి తిరిగిద్ది. మన చక్రం తిరిగినప్పుడు మనం కూడా ఏమవుతాం? మనం కూడా కాలమానంలో ఏమైపోతాం? అందుకే వాక్యంలో రాశాడు, మనం బాగా చక్కగా తెలుసుకోవాలని. గడ్డి పువ్వు వంటిదంట, నీటి మీద నీవు సంపాదించినది ఏది కూడా నీ వెంట. అందుకే శారీరక తలంపులు విడిచిపెట్టు, దైవకమైన తలంపులోకి నువ్వు రా. ఆత్మ సంబంధమైనది తిని త్రాగుట నేర్చుకో. నిన్ను నువ్వు ముందు చక్కబరచు, నీ ఆత్మీయ జీవితం చక్కబరచు. ఏం చేయాల్సిన అవసరంలా. పెద్దగా చేసిన సేవ చేసిన వారి సంగతి అలా ఉంచితే, వారి బహుమానం వారికి ఉంటే, నువ్వు చక్కగా ఉంటే చాలు. నీ ఆత్మీయ స్థితి బాగుంటే చాలు. నీకు కూడా దేవుడు నీకు తగినంత ఏం చేస్తాడు? ఏ చెట్టుకి అంత కాపు కాసిద్దండి. దీని ఫలం దానికి ఉంటది. నువ్వు చేసేటువంటి క్రియ బాగుండాలి. అందుకే వాక్యంలో ఏం చెప్పాడంటే, నీవు 2 తలంపులు మాను. శారీరక తలంపులు తీసివేసుకో, లోకాలోచనలు మానుకో. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దైవికమైన దైవ భయములో ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదలలో ఉండాలి. నీవు ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. ఇంకా ఎన్నాళ్ళు దేవుని ఎరుగకుండా ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళు దేవుని తెలుసుకోకుండా ఉంటావు? రోగం రావాలా తెలుసుకోవటానికి? ఇండ్లు పోవాలా తెలుసుకోవటానికి? అగ్ని కాలాలా తెలుసుకోవటానికి? ఆ సమయం వచ్చేదాకా పౌలు లాగా కావాలా? పౌలుకి ఏమైంది? సౌలు ఎలా ఉన్నాడు? మొట్టమొదటి దినాల్లో అన్ని గ్రంథాలు చదివాడు, జ్ఞానం ఉంది, ఆయనకంతా శ్రేష్టమైన ఇది ఉంది. అలాంటి వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? ఒకరోజు దమస్కు గుండా వెళ్తూ ఉంటే దేవుడు అంట అతను ఏం చేశాడు? దర్శించి అన్నాడు, ఓ సౌలా, ఎందుకు నన్ను ఇంత ఏదెత్తున్నావు? నా బిడ్డల్ని ఎందుకు ఎంత హింసిస్తున్నావు? నువ్వేంటి? నీ ఆలోచన ఏంటి అని ఒక మాట వినపడిందంట. ఎవరవయ్యా సౌలు అని? నన్ను పేరు పెట్టి సౌలు అని పిలుస్తున్నావు? నేను ఇక్కడ అసలు ఎంత రాజుని? నేను ఇప్పటికే ఎంతమందిని చంపాను క్రైస్తవుల్ని? ఏంది అట్ట పిలుస్తున్నావు నన్ను? నా పక్కన ఎంతమంది ఉన్నారు చూడు, గుర్రాలు వేసుకొని ఎంతమంది వస్తున్నారు చూడు అన్నట్టుగా చూశాడు. ఆకాశంలో నుంచి అంట ఏం జరిగిందంట, ఒక వెలుగు ఆయన మీదకి ఏం చేసిందంట, కళ్ళు 2 కాస్త ఏమైపోయినాయి? చీకటి అయిపోయింది. ఒకసారి కళ్ళు మూసుకో, చీకటి అయిపోద్ది. ఆయన ఏం చేయగలడు? వెలుగు కలగజేయగలడు, చీకటి చేయగలడు. సుఖమునివ్వగలడు, బాధను కలగజేయగలడు. ఉండినట్లుగా చేయగలడు, ఉన్నది లేనట్లుగా కూడా. అన్నీ ఉన్నా నీకు మనశ్శాంతి లేకుండా చేశాడు అనుకో, నువ్వు ఏమీ తెల్లవు, ఏమీ త్రాగలేవు. అందుకనే చక్కగా ఆహారం తీసుకుంటున్నావు, మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఇండ్లు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చాడు, కుమారుల్ని ఇచ్చాడు, నీకు ఒక ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు, సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించావు. ఇంకంతకన్నా గొప్ప భాగ్యం ఇంకోటి ఉందా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత! నిన్ను పోలిన వాడు ఎవడు? కాబట్టి చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఎరుగుట చాలా మంచిది. చాలా మంది వారి జీవితాల్లో ఇంకా వ్యసనాలకు బానిసలైపోయి, ఇంకనూ లోక సంబంధమైనటువంటి రహస్య పాపంలో బ్రతుకుతూ ఇంకా దేవుని ఎరుగల. క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? నీకు తెలిసిన వారు రక్షణ పొందుతున్నప్పుడు, నీవు చక్కగా జీవితం కలిగి ఉండి ఇతరులను దేవుని తాటిలోకి నువ్వు తీసుకొస్తున్నప్పుడు, అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ప్రతిరోజు డిసెంబరు 25 ఎప్పుడైతే ఆ విందులోకి, అవునా, రక్షణ వస్త్రములు